జాతర బిడ్డ. మేము ఆపదొస్తే తలుపు తడితే తక్షణమే స్పందించే నాయకుడు కాబట్టి నవీన్ యాదవ్ని గెలిపించుకుంటామని మొదటి నుంచి ప్రజలు ఘంటాపదంగా తెలియజేస్తూనే ఉన్నారు. కేటీఆర్ గారు ఎన్ని ఫేక్ సర్వేలు చేసినా, ఎంత ఆకురౌడ్ అది దాన్ని ముట్టుకున్నా కానీ ప్రజలు వినలేదు. మా నవీన్ యాదవ్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, నా మీద కేసులు ఏమైనా ఉన్నాయా, నేను ఏమన్నా బెదిరించిండ్రా అంటే తెలియజేయండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రచార సమయంలోనే సవాలు విసరడం జరిగింది. మరి కేటీఆర్ గారు ఎందుకు సవాల్ని స్వీకరించలేదు? ఇప్పుడు మేము రౌడీలమైతే ఇంత భారీ మెజార్టీ మాకు ప్రజలు ఎందుకు ఇస్తారు? దయచేసి కేటీఆర్ గారు అర్థం చేసుకోవాలని మీడియా వేదిక తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేము 6 గ్యారెంటీలు అన్నాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తూనే ఉన్నాం. సన్నోట్లకు 500 బోనస్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, 15,000 అన్నాం, 12,000 ఇచ్చినాం. మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము. మేము ఇవ్వాల్సిందల్లా 2 హామీ ఉంది. ఇంకా పెన్షన్ల పెంపు మహిళలకు ఇస్తామన్న 2,500, అది కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కుటుంబంలో ఒక మహిళకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ప్రజలు నమ్మిండ్రు, కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు. కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆశించిండ్రు, మమ్మల్ని దీపించిండ్రు. ఇప్పటికీ 8 రౌండ్లు పూర్తయినాయి. 21,490 ఓట్ల మెజారిటీ